ఇప్పుడు ఐస్ కావాలి. ఐస్ కావాలి. ఒక 5 నిమిషాలు పనులు కొంచెం బాడీ ఫ్రీ అయిందా? ఇప్పుడు మనం ఫస్ట్ చేయబోయే ఆసన తాడాసన. ముందు ఆసనం చేసిన తర్వాత దాని గురించి మీకు బెనిఫిట్ చెప్తాను. అందరూ అరడు గ్యాప్ పెట్టుకోండి. కాలు మధ్యలో ఆఫీస్ గ్యాప్ పెట్టుకోండి. కాలు వేరే నిల్చోండి. పెట్టి ఒకే నిల్చోమని మన కామన్గా ఇలాగే ఉండాలి. స్లోగా బ్రేక్ చేసుకుని హ్యాండ్స్ని వైట్ చేయండి. హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. నార్మల్ బ్రీతింగ్ 10 కౌంట్స్. నేను కౌంట్ చేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. Slower. One more time. ఈ ఆసనం వల్ల ఏం బెనిఫిట్స్ సార్? ఈ ఆసనం చేయడం వల్ల బాడీ బాగా స్ట్రెచ్ అవుతుంది. నర్వ్స్ బాగా యాక్టివేట్ అవుతాయి. పర్టికులర్గా నడుము నొప్పికి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. దాని తర్వాత వెనుకోసం దానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. పిల్లలకి మంచిగా ఉపయోగపడుతుంది ఈ ఆసనం. సార్ ఒకే చోట కూర్చోలేకపోతున్నాడు, పరిగెడుతున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వెళ్తున్నాడు, కాన్సన్ట్రేట్ చదువు చేయలేకపోతున్నాడు. వాళ్ళకి ప్రతిరోజు ఉదయం ఒక 5 సార్లు, సాయంత్రం ఒక 5 సార్లు, ఒక నెల రోజులు పరిచయం చేసింది. వాళ్ళు ప్రగతిన తర్వాత కొనుక్కున్న తర్వాత చూడండి. నెక్స్ట్ మనం చేయబోయే ఆసన వృక్షాసన, 3 పోస్. సేమ్ ఇందాక చెప్పిన ఆసనానికి ఏం బెనిఫిట్స్ ఉన్నాయో అదే బెనిఫిట్స్ దీనికి ఉన్నాయి. పిల్లలకి ఏకాగ్రత పెంచేదానికి ఈ ఆసనం